అలాగే జగనన్నంటూ జగలగల పీడిస్తున్నాడు. అలాగే మావయ్యనంటూ మన మనోభావాలను తగలబెడుతున్నాడు. అలాగే ముఖ్యమంత్రినంటూ దినగంత్రి పాలన చేస్తున్నాడు ఈ జగన్. అలాగే నేనుంటే అంటూ అవును నువ్వు ఉంటే ఎంత క్రూరత్వ దుర్మార్గం దగా మోసం ఉంటుందో నిరూపించాడు జగన్. అలాగే దళితులకు అండంగా ఉంటానని చెప్పి వాళ్ళ చావులతో తన ఆఖరి కేకలు ఆర్పుకుంటున్నాడు. మహిళలకి అక్క చెల్లెలు నా అన్నదమ్ములు అంటూ ఆ అక్క చెల్లెల అన్నదమ్ముల ఆస్తిలో వాటా అడుగుతున్నాడు ఈ జగన్. అలాగే నా అక్క చెల్లెలంటూ వాళ్ళందరూ ఉసురు పోసుకుంటున్నాడు. అలాగే రాజధాని రైతులు వాళ్ళ మెతుకులు రక్తపు గూడులో మార్చాడు. అలాగే నేను ముఖ్యమంత్రిని అంటూ దినగంత్రి పాలన చేస్తున్నాడు ఈ జగన్. అలాగే ఒక నియంత్రుడిలా తయారయ్యాడు, నయవంచకుడిగా తయారయ్యాడు ఈ జగన్. అలాగే ఋషికొండ చూస్తున్నాం మనం. తవ్వి తన కండకావరం ఎంత ముదిరిపోయిందో చూపిస్తున్నాడు ఈ జగన్. ఇక నీ ఆటలు సాగవ జగన్. రేపు ఎన్నికల్లో మీరు సమాధానం చెప్పాలి. నీ పొగరు నడుము విరిచే రోజు వచ్చింది. నీ మెడలు నరాలు తెగే సమయం వచ్చింది. అడుగులో నిండిన నీ అహంకారం అంతమయ్యే ఈ ఎన్నికల యుద్ధం మొదలయ్యింది. ఇన్ని రోజులు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నీ యొక్క అధికారాన్ని కొనసాగించావు. దాన్ని అంతం అందించే ఈ యొక్క తుఫాను ఏదైతే మనం ఉంటాం చూడటానికి నిశ్శబ్దంగా ఉంటుంది. ఒక్కసారి ఎలలు లేచాయా సునామీ, అటువంటి సునామీ యుద్ధం రాబోతోంది అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. కాసుకో జగన్. రేపు ప్రజల తీర్పు ఎంత గట్టిగా నీ గుండెను కొడుతుందో, ఇన్నాళ్ళు ప్రజలను నువ్వు పెట్టిన ఆవేదనకు నీ నవరాణులను కృంగతీస్తానని తెలియజేసుకుంటున్నాను. ముందు 5 ఏళ్ళు 3 ఏళ్ళు రాజధాని పేరుతో గడిపేశాడు. దాని తర్వాత నవరత్నాల పేరుతో మీ అందరి నడుములు కృంగతీశాడు. నవరత్నాలతో ఏం చేశాడు? మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు. 12 లక్షల కోట్ల రూపాయలు ఎవడప్ప సొమ్ము. దాంట్లో అతను ప్రకటించిన నవరత్నాలకు అతను ఖర్చు పెట్టేదంతా 2.5 లక్షల కోట్ల రూపాయలు. మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏమైందని అడగండి. రేపు తీర్చేది మనమే. ఆ అప్పు మన మీద భారం. ఇది ఒక చెత్త ప్రభుత్వం, రాజధాని లేని ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, బాధుడే బాధుడు, ఇదేం కర్మరా బాబు అని అందరు రేపు మీరు ఇప్పుడు అంటున్నారు లోపల. ఇక బయట పడాల్సిన సమయం ఆసన్నమైంది. మీరంతా కూడా ఇదే ఏదైతే చూపిస్తున్నారో ఈ ఉరకలెత్తుతున్న ఉత్సాహం రేపు ఎన్నికలు కూడా అప్పుడు కూడా చూపించాలని మీ అందరు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రేపు అతను మళ్ళీ రెడీ అంటున్నాడు. 1600 కోట్ల ప్రజాధనాన్ని తన రెడీ హోర్డింగ్కి ఖర్చు పెట్టాడు. ఎవడ కోసం మీ 1600 కోట్లు దేనికి రెడీ? మళ్ళీ మాయలు చేయడానికి రెడీయా? లేకపోతే అక్రమాలు దౌర్జన్యాలు చేయడానికి రెడీయా? మరి ఇంకో 100 సంవత్సరాలు ప్రజలకు దొరకకుండా ఈ యొక్క ఇసుక పాత్రలను తవ్వి లక్షల కోట్లు దొబ్బడానికి రెడీయా? లేకపోతే ఈ యొక్క చీప్ లిక్కర్ ఏదైతే జే బ్రాండ్ మద్యాన్ని ఏరులో ప్రవహించి లక్షల కోట్లు దొబ్బడానికి సిద్ధమా? లేకపోతే ఈ యొక్క ప్రభుత్వం తయారీ చేసే ఏదైతే కల్తీ మద్యం ఉందో అది తాగి లక్షల కోట్ల మంది ఆడపడుచుల తాళి బొట్లు తెంచడానికి మళ్ళీ సిద్ధమా అని అడుగుతున్నాను. ఇక ముందు ఈ ఆటలు సాగవని మీ అందరూ రేపు జరగబోయే ఎన్నికల్లో సమాధానం చెప్పాలి. కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మరిచి నీ ఇష్టానుసారంగా ఈ పరిపాలన సాగించి ప్రజలను గడ్డి కనిపించి మట్టి కనిపించి మరి చేసిన నీ దుర్మార్గపు పాలనకు ప్రజలంతా ఏకమై ఒకటై
వాళ్ళు ఇచ్చే పట్టి రేపు ఎన్నికల్లో మరి మీ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి మీరంతా నిష్ఠాను దీక్షగా ఒకే తాటిపై ఉండి అతనికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైనదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అతని నరం అణువు ప్రతి రక్తం పట్టు అతని అపజయాన్ని అంగీకరించి చీకొట్టేలా చేసి పట్టి ఓటుతో పొడిచి అపజయం అనే రుచి ఎలా ఉంటుందో ఆ జగన్కి చూపాల్సిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనం చూసాం ఎంతో మంది ఆత్మహత్యలు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని వృత్తుల వాళ్ళు కూడా ఇవాళ మనం ఇక్కడ చూసాం. ఇక్కడ మరి ఆనాడు ఎస్సీలు ఉన్నారు, దళితులు. ఆనాడు కోవిడ్ సమయంలో డాక్టర్ సుధాకర్ అదే మాస్క్ అడిగిన నేరానికి వాళ్ళ దృష్టిలో అడిగితే మరి అతన్ని నాలో చిత్ర హింసలు పాటు చేసి అతని బలం మరణానికి కారకుడు అయ్యాడు ఈ జగన్. అలాగే జడ్జి రామకృష్ణ గారు ఆయనపై అక్రమ కేసులు పెట్టి ఆయనని మానసికంగా ఎంతో క్షోభ పెట్టారు. అలాగే ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే పేద దళితులు శిరోమండనం చేయించాడు. అలాగే ఈ వైకాపాకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన తన డ్రైవర్ని హత్య చేసి తీసుకెళ్లి డోర్ డెలివరీ చేయించాడు. అతను విచ్చలవిడిగా తిరుగుతున్నాడు బయట. అలాగే ఈ యొక్క రాజధాని పై తెప్పించిన నాయకులందరి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. ఇది ప్రభుత్వ విధానం. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ మన ఎమ్మికనూరులో ఆత్మహత్యలు, మన శంకరయ్య అని ఆయన 2 సెంట్ల భూమి చేనేత, ఆయన 2 సెంట్ల భూమి కోసం ఆయన పడ్డ క్షోభ చివరికి కెరోసిన్ పోసుకొని ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒంటిపిట్టలో 3 చేనేత కార్మికులు వాళ్ళు కూడా ఈ ల్యాండ్ మాఫియా దాంట్లో 3 ఆత్మహత్య చేసుకున్నారు. పెడలలో 3 అప్పుల బాధ భరించలేక చేనేత కార్మికులు. అలాగే మన ధర్మవరంలో 2. అలాగే ఇక్కడ చూసాం మనం మైనారిటీల పైన. మైనారిటీ ఇక్కడ ఎమ్మికనూరులో మైనారిటీ బాలిక హజీరాబీ ఆవిడ మానభంగం చేసి ఎంత దారుణంగా అసలు ప్రవర్తించారు వీళ్ళు. మన కళ్ళ ముందే కట్టినట్టుగా ఎన్నెన్నో వాళ్ళు చేసిన దారుణాలు ఎన్నో. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇక్కడ మన దగ్గర ఈ దేశంలో ఈనాడు మనకున్న ఆయుధ ఓటు. ఆ ఓటుని సద్వినియోగపరుచుకుని మన ఉద్దేశాలను ప్రతిబింబ చేయడానికి సరైన ఈ యొక్క ప్రజాస్వామ్య సంరక్షణ కోసం మన సరైన ప్రతినిధులను ఎన్నుకొని సమాజ స్థాపనకు, సమాజంలో ఉన్న ఈ వ్యత్యాసాలను తొలగించడానికి, అలాగే సామాజిక న్యాయం అందించడానికి మనం ఎన్నుకోవాల్సిన ప్రతినిధులను, అంటే ఎటువంటి వ్యామోహానికి లేకపోతే మీ యొక్క బలహీనతలకు గురి కాకుండా అందరు ఏకతాటిపై ఉండి ఈ ఓటు అనే ఆయుధంతో మీరంతా మళ్ళీ మీ సుస్థిరమైన ప్రభుత్వం, జవాబుదారీ ప్రభుత్వం, ప్రజాస్వామ్యానికి మళ్ళీ ఒక సరైన నిర్వచనం, మీరు పరిపక్వత చెందిన చైతన్యవంతులని మరొకసారి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడినట్లుగా మీ పేర్లు రచించుకోవాలని మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. ఈనాడు ఎన్నో పనులు ఇక్కడ ఈ ప్రాంతానికి మనం చేయడం జరిగింది. ఇక్కడ మన టెక్స్టైల్ పార్క్ మరి 100 ఎకరాలు మనం శాంక్షన్ చేయడం జరిగింది. అది రియల్ ఎస్టేట్ చేసి వ్యాపారంగా మార్చుకున్నారు ఈ వైకాపా వాళ్ళు. దాంతో ఆర్డీఎస్ రైట్ కెనాల్ నుంచి సాగునీరు కోసం 1984 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మరి దాన్ని మనం టెండర్కి పిలిస్తే రివర్స్ టెండరింగ్ అంటూ దాన్ని ఆపేసింది వైకాపా ప్రభుత్వం. అలాగే ఈ యొక్క తాగునీరు కోసం తాగునీరు సంబంధించిన గాజుల దిండి నుంచి మరి 146 కోట్లతో
ప్రతి ఇంటికి తాగు నీరు ఇవ్వాలి అని మనం శాంక్షన్ చేస్తే దాన్ని ఆపేశారు. ఆనాడు మన నాన్నగారు అలాగే మన నాగేశ్వర రెడ్డి గారు తండ్రి గారైన మోహన్ రెడ్డి గారు వాళ్ళు కలిసి ఈ యొక్క గుడికల్లులో ఎస్ఎస్ ట్యాంకు అంటే ముందు భవిష్యత్తులో అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆనాడు 100 ఎకరాలు శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా పూర్తి చేయలేదు వీళ్ళు. దాన్ని కూడా వ్యాపారంగా మార్చుకుని కొన్ని 250 కోట్లు విలువైన ఆ భూమిని వాడు కూడా స్వాహా చేశారు. ఇది వీళ్ళు చేసిన అభివృద్ధి. ఎక్కడైనా ఒక్క రోడ్లో కూడా ఒక్క గొయ్యి కూడా మడితో పూడ్చారా అని నేను అడుగుతున్నాను. అభివృద్ధి లేదు, ప్రజల ప్రాణాలకు సెక్యూరిటీ లేదు, అలాగే సంరక్షణ లేదు, అంత పతనం. ఇవాళ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన రాష్ట్రానికి మన పసుపు జెండానే అండ దండ అని. రేపు పసుపు దండు కదిలితే మొత్తం అక్కడ తాడేపల్లిలో జగన్ గుండెలో దడ పుట్టింది.